తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి సింగరేణి అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీబీజేఎస్ సంఘం కానీ చేసిందేమీ లేదని ఐఎన్టీసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య విమర్శించారు. సింగరేణి ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లిలోని ఏరియా వర్క్ షాప్లో ఐఎన్టీసీ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్లో బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య, ఐఎన్టీసీ సెంట్రల్ కమిటీ మెంబర్ రాజేందర్ పాల్గొని కార్మికులతో మాట్లాడారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈసారి ఐఎన్టీసీకి అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల కోసం మిగతా సంఘాలు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐఎన్టీసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. తర్వాత మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే 2014లో మొదటిసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎక్కే ముందు మనకు ఇదే భూపాలపల్లిగా చేమాహం ఇచ్చిందంటే సింగరేణి కార్మికులు 46 రోజులు చేసినటువంటి సమ్మె మహా అద్భుతమైన సమ్మె. ఇది సింగరేణి కార్మికుల సమ్మెతోటి ఢిల్లీ పెద్దలు కూడా దిగొచ్చారు. మనకు తెలంగాణ ఇవ్వడానికి, హామీ ఇవ్వడానికి కూడా సింగరేణి కార్మికుల శ్రమ ఉన్నది అని మనకు మాటిచ్చారు. పొగడ్తలు బాగా చేసారు అని మళ్ళీ ఏం చేశారు, సింగరేణి కార్మికుల శ్రమ పట్టుకోబోదు, సింగరేణి కార్మికులకు ఇల్లు కట్టుకోవడానికి 250 గదుల జాగా ఇస్తాం, మేము దానికి సంబంధించిన 10 లక్షల లోన్ ఇస్తామని ప్రకటించారు. మనకి ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా కార్మికుల యొక్క శ్రమని గుర్తించి కార్మికులకు అభిప్రాయం చెప్పి, అయ్యా మరి మేము నెల మొత్తంలో పనిచేస్తే మాకు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది కాబట్టి దీని సంగతి చెప్పండి. ప్రకృతికి విరుద్ధంగా మేము ప్రాణాలు పోయొచ్చేటువంటి ప్రాణాలను పట్టుకొని తిరుగుతూ ఉన్నాం, ఉత్పత్తి తీస్తూ ఉన్నాం, లాభాలు తీస్తూ ఉన్నాం. మా లాభాలు మీ ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ఉన్నాయి. కానీ మాకు ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏందన్నప్పుడు నేను రద్దు చేస్తానని చెప్పి కేసీఆర్ మాట ఇచ్చాడు. అది రద్దు చేయలేదు. కాస్త కూర్చో ఏమైనా మార్పులు ఉన్నాయంటే వాటిని సరి చేస్తామన్నారు, అదే సరి చేయలేదు. అంటే కేసీఆర్ ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా మనకు పారలేదు. అంటే సింగరేణి కార్మికులకు చేసినటువంటి మోసం, దగ ఇంతవరకు ఏ మినిస్టర్ చేయలేదు. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ చేసినట్టు. ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పారు, ఎక్కడైనా దొందలగడ్డలాగా తిస్తారా అని ఊరు బయట ఓపెన్ కార్డు తిస్తారా, ఓపెన్ కార్డు అవసరమా, దాన్ని ఏం చేస్తారు అనుకుంటారు మీరు, ఊళ్ళో ఏమైతే వ్యవసాయం ఏమైందని రకరకాల కోరాలతో ఓపెన్ చేసిండు, తిట్టిండు కూడా కొంతమందిని. మరి అదే ఓపెన్ కాస్ట్ మనకు భూపాల్ సింగరేణికి పెద్ద ఓపెన్ కాస్ట్, అతిపెద్ద ఓపెన్ కాస్ట్ తాడిసెల్ల ఓసి. ఈ తాడిసెల్ల ఓసిని దాన్ని రాగానే 3 నెలలు కూడా కాలేదు ముఖ్యమంత్రి పదవి తీసుకొని దాన్ని ప్రైవేట్ పరం చేసిండు. ప్రైవేట్ పరం చేసినప్పుడు మరి గెలిచినటువంటి సంఘాలు ఇవే ఉన్నాయి కదా, టీబీజీ కేసు ఉన్నది, ఏఐటీసీ ఉన్నది కదా, మరి అడ్డుకున్నారా? అడ్డుకోలేదు. అంటే వీళ్ళ అర్థం ఏంటిది, వీళ్ళు కంపెనీ కన్నా తొత్తులై ఉండాలి, లేకపోతే మేనేజ్మెంట్ ములాఖతై ఉండాలి. మరి కాకపోతే వీళ్ళు కనుక రెండింటిలో ఏ ఒక్కరు కాకపోతే మరి అలా ఉద్యమం చేసారా, కనీసం అడ్డుకున్నారా, ధర్నా చేసారా, ఒక స్టేట్మెంట్ కూడా చేయలేదు. అంటే ఈ సంఘాలు చేయలేవు అనే సంగతి తెలుసు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ గురించి 46 రోజుల సైకిల్ ఐఎన్టీసీ ప్రముఖ పాత్ర వహించేది. మరి గవర్నమెంట్ ఉంటే మాత్రం మన హక్కులు పోగొట్టుకుంటామా? మరో ఇన్ని హక్కులు మనం పెంచుకోవడానికి ప్లాన్ చేయాలి, కానీ మనకున్న హక్కులు మాత్రం పోగొట్టుకోలేవు కదా. 27 తారీఖు జరగబోతున్నటువంటి సింగరేణి గుర్తింపు సంఘం 7వ జరగబోతా ఉంది. గతంలో 1990 సంవత్సరంలో ఒకసారి, 2001లో ఒకసారి, 2003లో మూడోసారి, 2008లో 4వసారి, 2014 5వసారి, మరి 2017లో 6వసారి, మరి తర్వాత ఇప్పుడు 7వసారి జరగబోతుంది. ఈ యొక్క గుర్తు సంఘ ఎన్నికలు 6 సార్లు జరుగుతాయి. అందులో 3 సార్లు ఏఐటీసీ గెలిచింది, 2 సార్లు టీడీపీ గెలిచింది, 1 సారి ఐఎన్టీసీ గెలిచింది. చూడాలరా, మరి ఆనాడు సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు బిఎఫ్ఆర్లో పోయినప్పుడు పెద్దలు మరి ఐఎన్టీసీ నాయకత్వం ప్రధాని పివి నరసింహతో మాట్లాడి మరి 1200 కోట్ల రూపాయలు మాట తీసుకోవడం జరిగింది. తీసుకొచ్చి ఆ యొక్క డబ్బులు ఏ విధంగా కట్టాలని చెప్పంటే, మీకు ఎన్నడా లాభాలు వస్తే ఆ లాభాల నుండి కొంత కట్టుకుంటూ పోండి అని చెప్పి దానికి అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి లాభాలు వస్తూ ఉంటే, లాభాలతో పాటు నష్టాలు వస్తూ ఉంటే ఎలా అని చెప్పి మరి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో మరి కార్మిక సంఘాలు పోయి మాట్లాడినప్పుడు ఐఎన్టీసీ అగ్రస్థానం ఉంది, మాట్లాడి అప్పుడు లాభాలు పట్టించుకోవడం జరిగింది. అది 10% తీసుకొచ్చారు. 98, 99, 2000, 2001 వరకు 10% మాత్రమే ఉంది. 2001లో 1% వేయడం జరిగింది. 11% 2003 నుండి 2007 వరకు ఐఎన్టీసీ గుర్తింపు ఉన్నప్పుడు 11% నుండి 16% తీసుకెళ్ళడం జరిగింది. ఎంత అండి?
ఎంతన్నా 16%. 2011 నుండి 10% వరకు తీసుకోవడం జరిగింది. ఇక 2007 నుండి 2024 వరకు ఉన్నటువంటి గుర్తింపు సంఘం ఏఐటీసీ 1% కూడా పెంచలేదండి. 1% కూడా పెంచలేదు. 16% 2014లో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మరి అప్పుడు కొంత పెరుగుకుంటూ పోయింది. ఇకపోతే సోదరుల సమయం ఎక్కువ లేదు. ఐఎన్టీసీ 6 గ్యారెంటీతో ముందుకు వచ్చింది. మొదటి గ్యారెంటీ ఏంటంటే కొత్తగా భూగర్భ గనులు తీస్తామని చెప్పి. ఎందుకు అంటే 2014 వరకు మనకు 65,000 మంది కార్మికులు ఉండేది. 60 మంది కార్మికులు విఆర్ఎస్ పేరిట మరి కార్మికుల పేరిట మరి ఈనాడు 39,000 మందికి పోవడం దిగజారడం జరిగింది. ఇది గొప్ప చెప్పుకుంటారు, మేము వచ్చిన కార్మికులు ఇచ్చినాం. దానివల్ల మరి ఇలా 19,000 మంది కార్మికులు ఇవాళ ఉండాల్సిన కాడ మరి 6,000 మంది కార్మికులు ఇప్పుడు వచ్చారని చెప్పి చెప్తున్నారు. కొత్త బయలుదేరకారులు మరి 29,000 మంది ఇచ్చినట్టు 65,000 మంది కార్మికులు ఉన్న చోట 39,000 మంది కార్మికులు ఉంటాను అంటే 26,000 మంది కార్మికులు ఇడిపోయటని మరి ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు.